లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. మాజీ మంత్రి వైసీపీ లీడర్ అంబటి రాంబాబు అరెస్టు సరైందని భావిస్తున్నారా? ఏ అవును, బి కాదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ రగడ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. పవిత్రమైన తిరుమల ప్రసాదం నాణ్యత మరియు అందులో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై అధికార కూటమి పక్క గట్టిగా పోరా ఒక పక్క గట్టిగా పోరాడుతుంటే మరోపక్క ఆ అంశంపై జరుగుతున్న తప్పుడు ప్రచారం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత తీవ్రంగా స్పందించారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడమే కాకుండా అవాస్తవాలను ప్రచారం చేయడం అసలు సహించబోమని ఆయన హెచ్చరించారు. ఈ వివాదం వెనుక ఉన్న అసలు నిజాలను బయటకు తీసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు మరియు స్వతంత్ర కమిటీలు రంగంలోకి దిగాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతుంది. తిరుమల పవిత్రతను కాపాడడమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేస్తూనే కల్తీకి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూటమి నేతలు ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ స్థాయిలో కూడా చర్చలు జరిగాయి. ప్రధాని మోడీ స్వయంగా ఈ అంశంపై ఆరా తీస్తూ భక్తులకు నమ్మకం కలిగించేలా చర్యలు ఉండాలని సూచించారు. అదే సమయంలో సోషల్ మీడియా మరియు కొన్ని ప్రధాన ప్రసార మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు కథనాలపై ఆయన దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. తిరుమల లడ్డూ నాణ్యతపై జరుగుతున్న దర్యాప్తు ఒక ఎత్తు అయితే, అదే సమయంలో సామాన్య భక్తులను గందరగోళానికి గురి చేసే తప్పుడు ప్రచారంలో మరో ఎత్తు అని ప్రధాని అభిప్రాయపడ్డారు. దేశ ప్రతిష్టను మరియు ఒక గొప్ప ఆధ్యాత్మిక సంస్థ ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా అబద్ధపు వార్తలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మతపరమైన అంశాల్లో విష ప్రచారం చేస్తే శక్తుల పట్ల ప్రభుత్వ నిఘా పెంచిందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. భక్తుల సెంటిమెంట్ను రాజకీయం చేస్తే క్రమంలో వాస్తవాలను వక్రీకరిస్తే అది సమాజానికి తీరని నష్టం కలిగిస్తుందని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. అటు రాష్ట్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఒక పక్క ప్లాన్తో ముందుకు వెళ్తుంది. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థల మూలాలను వెలికి తీయడంతో పాటు తిరుమల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రధాని ఇచ్చిన హెచ్చరికతో అప్రమత్తమైన యంత్రాంగం ఇకపై సమాచార సేకరణ మరియు వార్తల విడుదలలో అత్యంత పారదర్శకతను పాటించాలని నిర్ణయించుకుంది. దేవుడి ప్రసాదం విషయంలో రాజీ పడేది లేదని అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏకతాటిపై నిలిచాయి. చివరగా భక్తులు కూడా ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని దర్యాప్తు సంస్థల నివేదికలు వచ్చే వరకు వేచి చూడాలని కోరుతున్నారు. పవిత్రమైన తిరుమల క్షేత్రం యొక్క గౌరవాన్ని కాపాడేందుకు మోడీ సర్కార్ ఎటువంటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడబోమని చెప్పడం ఈ వివాదంలో ఒక కీలక పరిణామంగా మారింది.